లేవీయుల విషయంలో దేవుడు కలగ చేసుకోవడానికి ప్రాముఖ్యమైన విషయం ఒకటి చెప్పి నేను ముగిస్తా. నిర్గమాకాండం 32వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండం 32:26. అసలు లేవీయులు దేవుని ఏర్పాట్లోకి ఎట్టొచ్చారు. వీళ్ళు దుర్మార్గులు, కోపిస్తులు, నరహంతకులు. వీళ్ళు దేవుని లెక్కలోకి ఎట్టొచ్చారో చూడండి. యెహోవా పక్షముగా ఉన్నవారు ఎవరో అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వీళ్ళు ఎంత గందరగోళంలో ఉంటే మోషే గారు వచ్చి అహరోన్ పాస్టర్ గారు అడుగుతాడు, ఎందుకు వదిలేసే వీళ్ళట? నిజమండి, కొన్ని సార్లు మేము సౌండ్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. కారణం ఏంటి తెలుసా? అహరోన్ పాస్టర్ గారు అంటే వీళ్ళు దుర్మార్గులు, మోషే గారు వీళ్ళు దుర్మార్గులు. ఎంత దుర్మార్గం ఉన్నారు తెలిసి విశ్వాసులు. వాళ్ళనుకున్న హామీల ప్రకారం పాస్టర్ గారు లేకపోతే పాస్టర్ మార్చేద్దాం, లేకపోతే ఆ చర్చికి వెళ్ళేది లేదు. పాస్టర్ మార్చే పని ఉందా అంతే, అప్లికేషన్ పెడతాం. లేదనుకో మనం చర్చి మారేద్దాం. అంత కుదరలేదనుకో మనమందరం ఒకసారి కూడుకొని మనం సపరేట్ ఆరాధన పెడదాం. ఏడకు పోదామని? నరకనికి పోవడానికా? పనికిమాల ఆలోచనకి పనిగట్టుకొని ఆలోచిస్తావే కానీ ప్రయోజనకరమైన దానికి నీవు ఆలోచన చేయకపోతే నష్టపోతావు. అహరోన్ చెబుతున్నాడు, చాలా మట్టుకండి నేను చెబుతున్నానండి, మోషేలాగా అంత నిర్దిష్టంగా మేము ఉండలేకపోతున్నాం. అహరోన్ లాగా ఉండిపోతున్నాం. అహరోను సేవే చేస్తున్నాం మేము. మోషే గారు అట్లేడు. దేవుని పక్షాన ఎవరు పక్కనండి అనగానే 12 గోత్రాల్లో లేవి గోత్రికులు అందరూ యెహోవా పక్షాన్ని నిలబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని పక్షాన్ని ఎవరనగానే దేవుని పక్షం నిలబడగలవా? సాకులు చెప్తావా? ఎవరి తాలూకు నువ్వు? గర్నాగా చెప్పగలుగుతున్నా ఈ మధ్యన పలానా ఎమ్మెల్యే గారి తాలూకండి, పలనోళ్ళ తాలూకండి. సిగ్గు తెచ్చుకో. దేవుని తాలూకా. ఆమేన్. దేవుని తాలూకా. నీ సంగతి తెలుసుకో. పని చేసేది మధ్యలో దేవుడు తాట తీసి వదిలిపెడతాడు. ఎవరి తాలూకా మనం? ఎవరి తాలూకా అండి? ఎవరి తాలూకా? కొంతమంది ఏందో మరి బొగ్గలు లేదన్నా నేర్చుకున్నారేమో, ఎడు చూస్తున్నారు. అమ్మా ఎవరి తాలూకండి మనం? దేవుని తాలూకండి. అసలు ఎంత ఆధిక్యత తెలిసి ఆ మాట చెప్పడం. భూమి మీద మా పదానికి విలువ నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు తాలూకా అబ్బాయి అంటే ఏమి చెప్తావు? దేవదూతరికి నేను ఎలా ఎమ్మెల్యే తాలూకు నోరు పోరా నలకని దరిద్రుడా, నేను పలనోళ్ళు తాలూకు. సైతాన పో పక్కకి. ఎవరు తాలూకు నువ్వు? పరలోకంలో గవిని కాడ దోత అడిగితే ఏం చెబుతావు? మనం తెలీదా? మనం ఏం తెలీదా? అసలు వీడి తెలిస్తేగా అన్నిసార్లు ఎక్కిలించాలా అని. నీకు తెలీదా? ఎవరు తాలూకయ్యా? దేవుని తాలూకా. దేవుని తాలూకా. మీకు దండం పెట్టి చెబుతున్నా, ఎవరి తాలూకా? దేవుని తాలూకా. బతకండి. నేను చెబుతున్నా, చచ్చిపోయే పరిస్థితి వచ్చినా ఎవరి తాలూకా రానివంటే దేవుని తాలూకా. ఎందుకంటే నా ధైర్యం ఒకటి, ఎప్పటికైనా చచ్చిపోతాం. మనమే సత్తమా? ఎవరు చావట్లేదా? కానీ అద్భుతం అంతే సార్, దేవుని కొరకు ప్రాణాలు విడవడం గొప్ప భాగ్యం. ఆమేన్. రోగము చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, రకరకాల మరణాలు గురే. కానీ మనం దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు చచ్చిపోవడం భాగ్యం అండి. అది నీ పిచ్చి కళ్ళకి ఇక్కడ నీకు అర్థం కాదు, అక్కడికి వెళ్ళకి అర్థమవుద్ది. నా బాధ ఏంటంటే దేవుని నేత్రాలు కలిగి, దేవుని ఆలోచన కలిగి ఆలోచించండి.
అసలు లేవీయుల విషయంలోనండి అద్భుతం. అసలు ఆ అసలు ఇప్పటి వరకు నేటి వరకు దేవుని మందిరంలో పనిచేసే బాధ్యతను భాగ్యాన్ని ఇశ్రాయేల్ దేశంలో లేవి గోత్రానికి ఇచ్చాడు. అసలు ఎంత ఆశీర్వాదం అది. ఆ రోజు వాళ్ళు తీసుకున్న ఒక్క నిర్ణయం దేవుని పక్షాన్ని ఎవరనగానే లేవీలందరూ పక్క వచ్చి, మిగతా వాళ్ళకి మోషే పాస్టర్ మీద కోపం వస్తుంది. మేము చేసిన తప్ప, ఎందుకు తప్పు అవుద్ది? ఆకాశం ఆనందం ఉండకూడదా? ఆనందించు, కానీ పిచ్చి ఆనందం నీకెందుకు? పనికిమాల ఆనందం నీకెందుకు? పనికిమాల పోగడం నీకెందుకు? కొంతమంది వెర్రి కోపం వస్తాయి. 10 గోత్రాల వరకు కోపం వచ్చింది. మీరు 32వ అధ్యాయం చదవండి, ఎంత చులకం చేసి మాట్లాడతారో మోషేని అహరోన్ని. చంపడానికి వచ్చారు వీళ్ళు అన్నట్టుగా లెక్కలేకుండా మాట్లాడతారు. కానీ ఏందో మరి ఆ మోషే గారు ఇశ్రాయేలు ప్రజలు ఎంత తోలనాడని కూడా ఎంత సహించాడండి. ఆ ఓపిక మాకు లేకుండా పోతుందండి. మాకు కూడా మరి ఉప్పు కారం ఎక్కువ వేసి పెడుతున్నారు గబ్బవ్వా, మరి ఓరకం వస్తుంది. మరి ఏం చేస్తాం? నీతో పాటు పాస్టర్ గారిని కూడా నరకానికి ఈడ్చుకొని పోవడమే. మనం దేవుని పక్షంగా నిలిచినప్పుడే దేవుడు మన వైపు చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త మనసు పెట్టండి. లేవీయులు చేసిన ఒకే ఒక పని ఏంటి తెలుసా? చక్కని నిర్ణయం. దేవుని పక్షాన 10 మంది పక్క నిలబడితే దేవుని పక్షాన్ని నిలబడడం ద్వారా లేవి గోత్రానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు దేవుని పక్షం అనుకో, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుడిస్తాడు. నువ్వు దేవుని పక్షం అనుకోండి, నిత్య రాజ్యంలో నిలిచే భాగ్యాన్ని దేవుడిస్తాడు. ఆ నిత్యత్వం నిలిచే భాగ్యం దేవునికి ఇస్తాడు. అది దేవుని పక్షమైతేనే. మనం దేవుని పక్షం నిలబడడం ఆశీర్వాదం. కొన్ని సందర్భాల్లో నీ భర్త ఒప్పుకోపోవచ్చు, నీ పిల్లలు ఒప్పుకోపోవచ్చు, నీ భార్య ఒప్పుకోపోవచ్చు, కానీ దేవుని పక్షాన్ని నిలబడే విషయంలో న్యాయబద్ధంగా మనం నిలబడితేనండి దేవుడు మన తరాన్ని దీవించేస్తాడండి. దేవునికి వేరుగా ఉండి మనం ఏమి పోగు చేసుకోలేము. ఒకవేళ పోగేసుకున్నా అది శాపంగా ఎంచబడుద్దేమో కానీ, శాపంగా మారుద్దేమో కానీ దీవెనకరమైన జీవితాలు మనం చూడలేము. లేవీయులు చేసిన చక్కని పని అదే. నేను ఇంతటితో ముగించాలనుకుంటున్నా. ఈరోజు నీ మనసులోకి తీసుకురావాల్సిన విషయం, లేవీయుల్ని దేవుడు కోరుకోవడానికి రీజన్ ఒకటి, వాళ్ళు దేవుని పక్షం నిలబడ్డారు. కొన్ని సందర్భాల్లో దేవుని పక్షాన్ని నిలబడవలసి వచ్చినప్పుడు నిలబడాలి, సేవకుని పక్షాన్ని నిలబడవలసి వచ్చినప్పుడు నిలబడాలి, సంఘం పక్షం నిలబడాల్సి నిలబడాలి. ఏ విషయాల్లో? పన్నికిమాల విషయాల్లో అయితే కాదు. పన్నికిమాల విషయాలు అయితే తీసి పక్కన పెట్టే, అంతే. ఉపయోగం లేని విషయాలు అవి. పనికిమాల విషయంలో సేవకుడు పక్షం అయితే అవసరంలే, పనికిమాల విషయం అయితే అవసరంలే. అది ప్రయోజనకరమా, వాస్తవా, ఉండాల్సిందేనా, ఉండాలా, అది క్రమంలో నాటబడిందా, నిలబడు. నేను విడిచిపెట్టాడు దేవుడు. మనం దేవుని ప్రతినిధులుగా బ్రతకాలి. మనం దేవుని పత్రికలం అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని పక్షం నిలబడిన లేవి జీవితంలో దేవుని ఆశీర్వాదం చూసి శాపం విరిగిపోయిందండి. నాకు లేవి సంతతి గురించి చదివినప్పుడు కొత్తలో ఈ ప్రత్యక్ష నాకు అర్థమైనప్పుడు ఏడ్చా దేవుని దగ్గర. ఎంత భాగ్యం ఇచ్చావు మనిషికి. ఒక చిన్న నిర్ణయం నేటి వరకు ఆశీర్వాదం తీసుకొచ్చేసింది.